క్రీస్తు శకం 1083 నుంచి 1323 మధ్యకాలం దాదాపు 250 ఏళ్ల పాటు తెలుగు నేలను పరిపాలించింది కాకతీయ వంశం. వీరి కాలంలోనే తెలుగు ధనమంతా ఒకే తాటిపైకి వచ్చింది. వీరి కాలంలోనే త్రిలింగ ఆంధ్ర పదాలకు ఒక అర్థం పరమార్థం ఏర్పడ్డాయి. దేశపరంగా జాతిపరంగా కూడా ఎంతో ప్రచారంలోకి వచ్చాయి. ఈ వంశానికి మూల పురుషుడు కార్యకర్త గుండ్యున్యుడు. ఈ వంశంలో 7వ చక్రవర్తి గణపతి దేవుడు. ఆయన అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిందుడు. ఆయనకు 2 కుమార్తెలు, పుత్ర సంతానం లేదు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులు అని అప్పటి కాల పరిస్థితులు చెప్పినప్పటికీ ఆయన 2 కుమార్తెని కొడుకుల ప్రపంచానికి పరిచయం చేసేలా చేశాయి. ఆమె పేరు చెబితే కాకతీయుల పౌరుషం కత్తి ఎత్తి గర్వంగా నిలబడుతుంది. స్త్రీ ఆత్మగౌరవం పతాక స్థాయికి చేరుతుంది. కాకతీయ సామ్రాజ్య ఖ్యాతిని దశ దిశలా విస్తరింపజేసిన మహారాజ్ఞి ఆమె. శత్రు రాజులకు ఎదురొడ్డి నిలిచిన మహారాణి ఆమె. ఆమె నేటి స్వేచ్ఛ మహిళలకు ఒక ప్రతీక. అసమాన పరాక్రమశాలి ఆమె. ఆవిడే కాకతీయ మహారాణి రాణి రుద్రమాదేవి. కాకతీయుల వంశంలో ధృవతరగా వెళ్లిన మహారాణి. కాకతీయ వంశానికే గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన వీర వనిత. కాకతీయ సామ్రాజ్యానికి వన్నె తెచ్చిన వీర ధీర నారి ఆమె. శత్రువుకి ఎదురొడ్డి నిలిచి రాజ్యాన్ని పరిపాలించింది. గొప్ప పరిపాలన అధ్యక్షురాలుగా కీర్తికెక్కిన మహిళామణి రుద్రమాదేవి యావత్ తెలుగునాడును ఏకం చేసి సుభిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి సుభిక్ష పాలన అందించిన కాకతీయ వంశ గజకేసరి రాణి రుద్రమాదేవి. దాదాపు 800 ఏళ్ల క్రితమే ఆమె సమాజంలో బలంగా వెలుక్కుపోయిన పురుషాధిక్యంపై సవాలు విసిరింది. ఆడదానికి రాజ్యమా, ఆడది పరిపాలించడమా అన్న పురుషాధిక్యం తలలు వంచింది. అందరి నోర్లు ముయ్యించింది. కుమారులే లేని గణపతి దేవుడు 2వ కుమార్తె రుద్రమాదేవిని కుమారుడిగా పెంచాడు. అన్ని విద్యలు నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమాదేవిని రాజ ప్రతినిధిగా ప్రకటించినప్పుడు ఆమె వయసు కేవలం 14 ఏళ్లు మాత్రమే. అప్పటి నుంచి ఆమె తండ్రి చాటు బిడ్డగా దాదాపు 25 ఏళ్లు పరిపాలన సాగించింది. ఆమె ఆడపిల్ల అనే విషయాన్ని చాలా కాలం పాటు రహస్యంగా ఉంచారు. తరువాత రుద్రమాదేవి చక్రవర్తిగా 1262 నుంచి 1289 వరకు అంటే 27 ఏళ్ల పాటు అప్రతిహతంగా పాలన సాగించింది. సువిశాలమైన భూభాగాన్ని ఒక మహిళ అసామాన్యమైన ధైర్య సాహసాలతో ఎంతో సమర్థవంతంగా పరిపాలించడం వల్ల ఈ కాలం తెలుగు వారి చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయింది. తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలతో పాటు అప్పటి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లోని చాలా భాగాలు రుద్రమ్మ సామ్రాజ్యంలో అంతర్భాగాలయ్యాయి. బలవంతుడే రాజ్యం అన్న మధ్యయుగాల్లోనే ఈమె దక్షిణ పాదంలో సువిశాలమైన మహా సామ్రాజ్యాన్ని ఏర్పరిచింది. రుద్రమాదేవి తనదైన శైలితో అరుదైన రీతిలో పరిపాలన సాగించింది. ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఆమె అర్థం చేసుకున్నట్లుగా ఏ ఇతర రాజులు అర్థం చేసుకోలేదు. అయితే రుద్రమాదేవి రాజ్యపాలన నల్లేరు మీద నడకలా కొనసాగలేదు. ఆమె పాలన అంతా యుద్ధాలతోనే జరిగింది. తొలుత స్త్రీ పరిపాలనను సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ఘటన ఎదురైంది. తండ్రి గణపతి దేవుని కాలంలో సామంతులుగా ఉన్న రాజులు రుద్రమాదేవి సింహాసనం అధిష్ఠించగానే ఎదురు తిరిగారు, తిరుగుబాట్లు లేవదీశారు. అయితే ఈ విపత్తులన్నింటినీ ఆమె సమర్థవంతంగా ఎదుర్కొంది. అదే సమయంలో దేవగిరి యాదవ మహాదేవుడు 8 లక్షల మహాసైన్యంతో రుద్రమాదేవిపై దండెత్తడానికి వచ్చాడు. మహాదేవునిపై 10 రోజుల పాటు జరిగిన భీకర పోరాటంలో రుద్రమాదేవి ప్రత్యక్షంగా పాల్గొంది. తన అపర శక్తి సామర్థ్యాలతో అపర భద్రకాలిలా విజృంభించింది. ఆమె తన చిరకాల ప్రత్యర్థి మహాదేవుని ఈ యుద్ధంలో మట్టి కరిపించింది. 3 కోట్ల బంగారు హారాలను పరిహారంగా వారి వద్ద నుంచి తీసుకుంది. ఆ విధంగా శత్రువును ఆర్థికంగా చావు దెబ్బ కొట్టి తలెత్తకుండా చేసింది. తరువాత 1262వ సంవత్సరంలో తూర్పున గంగా నరసింహ దేవుడు వెంగి ప్రాంతాన్ని ఆక్రమించాడు. కానీ రుద్రమ సేన నాయకులైన పోతి నాయకుడు, ప్రోలి నాయకుడు వీరిని ఓడించి తిరిగి అక్కడ కాకతీయుల సామ్రాజ్యాన్ని నేల్కొల్పారు. రుద్రమాదేవి జరిపిన పోరాటాలన్నిటిలో ఆమెకు బాసటగా నిలిచిన సేనలను చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వీరిలో మొదటగా గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిక దేవుడు, త్రిపురాంతకుడు, బెండవుడు తన్నయ్య ముఖ్యులు. రుద్రదేవుడి రూపంలో ఉన్న రుద్రమ రాజప్రతినిధి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశమంతటా కలియ తిరిగింది. ప్రజల సమస్యలను తానే ప్రత్యక్షంగా తెలుసుకుంది. యువరాజుగా ఆమె ఎక్కడ సమస్యలు అక్కడే పరిష్కరించింది. రాజ్యంలో ఒక చోట ఒక తల్లి కాల్పుల్లో కన్ను మూయడం చూసి రుద్రమాదేవి తల్లడిల్లిపోయింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సాహసోపతమైన నిర్ణయం తీసుకుంది. మహామంత్రి గ్రామాన ప్రసూతి వైద్యశాలలు కట్టించండి. ఇక మన రాజ్యంలో ప్రసవం సమయంలో ఒక్క మాతృమూర్తి కూడా మృత్యువాడబడడానికి వీల్లేదని చెప్పింది. ప్రజల కష్టాలను తెలుసుకున్న ఒక అమ్మగా ఆమె పాలన పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. కాకతీయ పాలకుల వైభవానికి సమున్నత కీర్తనమై నిలిచింది. రుద్రమ తన భుజశక్తి,
దీక్తితో శత్రువుల పాలిట సింహ స్వప్నంగా మారింది. అంతః శత్రువుల, బాహ్య శత్రువుల కుట్రలు, కుతంత్రాలు ఎన్నింటినో సామర్థ్యంగా ఎదుర్కొన్న రాణి రుద్రమ దక్షిణ తమిళనాడులో కంచి నుంచి ఉత్తరాన ఛత్తీస్గఢ్ బస్తర్ సీమ వరకు, పశ్చిమాన బేదనాడు నుంచి తూర్పున సముద్రం వరకు, ఈశాన్యంలో అస్సాం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది. 14వ ఏటనే పాలన పగ్గాలు చేపట్టిన రుద్రమదేవికి 27 ఏళ్లు వచ్చాక నిడదవోలు రాజైన చాళుక్య వీరభద్రుడితో వివాహం జరిగింది. వారికి 2 కుమార్తెలు ముమ్మాడమ్మ, రుద్రమ్మ కలిగారు. ఈమెకు మరో పెంపుడు కూతురు రుయ్యమ్మ కూడా ఉంది. తనకు మగ సంతానం లేకపోవడంతో రుద్రమదేవి తన పెద్ద కుమార్తె ముమ్మాడమ్మ కుమారుడు ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. రుద్రమ భర్త చాళుక్య వీరభద్రుడు క్రీస్తు శకం 1266 నాటికి మృతి చెందినట్లు ఆయన తల్లి ఉదయ మహాదేవి పాలకొల్లు శాసనసభలో పేర్కొన్నారు. ప్రజల సాంస్కృతిక జీవనంపై పట్టు లేకపోతే పాలన కష్టమని గ్రహించిన మేధావి రాజనైతిజ్ఞురాలు రాణి రుద్రమదేవి. అందుకే ఆమె రాజ్యంలో జాతరలు, పండుగలు, ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. శైవ జైన మతాల మధ్య మంచి సఖ్యతను సమకూర్చిన అసలు సిసలైన లౌకిక పాలకురాలు రుద్రమదేవి. అలాగే ఆమె తన 3 కుమార్తెలను వేరువేరుగా సామాజిక వర్గాలకు చెందిన రాజులకిచ్చి వివాహం చేసి ఆనాటి కాలంలోనే అన్ని వర్గాలు ఒకటే అని తెలియజేసింది రాణి రుద్రమదేవి. భరతనాట్యం, కూచిపూడి వంటి సాంప్రదాయమైన నృత్యాలకు సమానమైన పేరని శివతాండమని నూతన నృత్య విధానం పురుడు పోసుకుంది. రుద్రమదేవి కాలంలోని కాకతీయుల సైన్యాధిపతి అయిన జయపసేన అని ఈ ప్రేరణ యొక్క సృష్టికర్త. కాకతీయుల్లోని రాయగజ కేసరి బిరుదుతో కీర్తించబడిన రుద్రమదేవి జీవితం ఎలా ముగిసిందో చరిత్రలో ఎక్కడ సరైన ఆధారాలు కనపడడం లేదు. రుద్రమదేవి పరిపాలన విజయాల గురించి చరిత్రలో లభ్యమవుతున్న ఆమె ఎలా మరణించిందో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఆమె మరణంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. వయోభారంతో చనిపోయారని కొందరు, కాదు యుద్ధంలో వీర మరణం పొందారని మరికొంతమంది చెప్తున్నారు. అయితే చరిత్రలో వినిపించే కథనం ప్రకారం అనేక సార్లు ఓటమి పాలైన సామంతరాజు అంబదేవుడు రుద్రమదేవిపై కక్ష కట్టాడు. రుద్రమదేవికి వ్యతిరేకంగా సామంతులందరినీ చేర్చుకొని అతని కోసం చూస్తున్న అంబదేవుడికి సమయం కలిసి వచ్చింది. రుద్రమ రాజ్యంపైకి పాండ్యులు, సామంతులు, ఇతర రాజులు ఒకేసారి దాడికి దిగారు. దీన్నే అదనుగా తీసుకున్న అంబదేవుడు కుట్రలు, కుతంత్రాలతో ఇతర సామంత రాజులను ఏకం చేశాడు. రుద్రమదేవికి అండగా నిలవాల్సిన తమ సేనలను రుద్రమదేవిపైకి ఎక్కుపెట్టాడు. అంబదేవుడి కుట్ర తెలుసుకున్న రుద్రమదేవి అపరభద్రికలై కత్తిపట్టి కథన రంగాన దూకింది. అప్పటికి ఆమె వయసు 80 సంవత్సరాలు. ఇరు పక్షాల మధ్య దాదాపు 2 వారాల వరకు భీకర యుద్ధం సాగింది. ఆ వయసులోనూ రుద్రమదేవిని అంబదేవుడు ఓడించలేకపోయాడు. యుద్ధంలో రుద్రమదేవిని ఓడించలేక కపట మాయాపానం పొందాడు. ఆ రోజు రాత్రి క్షేత్రానికి సమీపంలో గుడారంలో కార్తీక సోమవారమైన సందర్భంగా శివుడికి పరమ భక్తులైన రుద్రమదేవి పూజల్లో నిమగ్నమై ఉంది. పూజారుల స్థానంలో తమ వాళ్ళను పంపిన అంబదేవుడు తన దుష్ట పథకాన్ని అమలు చేశాడు. పూజలో ఉన్న రుద్రమదేవిని అంబదేవుడి మనుషులు వెనుక నుంచి పొడిచారని చరిత్రకారులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా కాకతీయుల కాలానికి సంబంధించిన కొన్ని శిలా శాసనాలను పురావస్తు శాఖ వెలికి తీసింది. మునుగోడులో వెలికి తీసిన ఈ శిలా శాసనాన్ని రుద్రమదేవి మరణ శాసనంగా భావిస్తున్నారు. దీని ప్రకారం రుద్రమదేవి 1289 నవంబర్ 27న వీరమరణం పొందారని ఆ శాసనంలో ఉంది. అయితే రుద్రమదేవి వీరమరణం పొందిన ఆధారాలు వరంగల్లో లభించాయి. అక్కడ దొరికిన విగ్రహాల ఆధారంగా రుద్రమదేవికి అంబదేవుడికి జరిగిన యుద్ధం, తరువాత జరిగిన సంఘటనను పరిశీలిస్తే మొదటి శిల్పంలో రుద్రమదేవి పరక్రమ సరిగా చేతిలో ఖడ్గం, శిరస్సుపై రక్షణ కవచం ఏర్పరచుకొని యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఉంది. రెండో విగ్రహంలో రుద్రమదేవి తలపై ఛత్రం లేకుండా ఉంది. దీన్ని బట్టి చూస్తే రుద్రమదేవి శత్రు రాజులతో యుద్ధం చేసి మరణించి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా వీరనారి రుద్రమదేవి మరణం ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయినప్పటికీ ఆమె ప్రతిభా పాఠవాలు, ధైర్య సాహసాలు ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయి ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.